సార్ ఈ ఎంటైర్ ప్రాసెస్ లో అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షర్మిల గారు బాధ్యతలు తీసుకున్నారు. ఆల్మోస్ట్ కొన్ని నెలలు అవుతుంది. ఎక్కడైనా ఏమైనా ప్రభావం కనిపించిందా? అంత హ్యూజ్ ఇంపాక్ట్ అయితే కనపట్లేదండి ప్రస్తుతానికి. ఓకే, సో తన అంటే ఇంకా స్టెప్స్ తీసుకునే దాన్ని బట్టి ఏమైనా ప్రభావం ఉంటుంది, లేదా ఏదైనా పార్టీతో జాయిన్ అయ్యి ఎలా చేస్తారో తెలియదు. కానీ ప్రస్తుతానికి అయితే ఇంపాక్ట్ ఎలక్షన్స్ టైం తర్వాత అంత హ్యూజ్ ఇంపాక్ట్ చూపించట్లేదు. సార్ ఇసుకకి సంబంధించి ఫైనల్ క్వశ్చన్, ఇసుక పాలసీస్ కి సంబంధించి బాగా నెగిటివిటీ ఉందండి. ఎమ్మెల్యేస్ మీద ఇసుక గురించి మీద మటుకు పర్సంటేజ్ పరంగా లేదా గ్రూప్స్గా అవుతున్నారని వాటి మీద ఎమ్మెల్యే వన్ ఆఫ్ ది మేము చెప్పిన సెక్షన్స్లో చాలా నెగిటివిటీ ఉంది. ఓకే ఓకే రైట్. ఈ ఓవరాల్ గా ఈ సర్వేస్ కి సంబంధించి మీకు పొలిటికల్ ప్రెషర్స్ ఏం రావట్లేదు? ఉంటాయండి. నాకు అది అంటే మీకు ఆబ్వియస్గా ఇప్పుడు వేరే వాళ్ళు చూస్తున్నారు అనుకోండి, తను ఎలా మాట్లాడుతుంది, అంత లైటింగ్లో అంత కెమెరా ఇంత ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతుంది మీకు అలవాటు అయిపోయి ఉంటుంది. మాట్లాడుతున్నప్పుడు మీరు యాక్షన్ స్టార్ట్ కెమెరా అనగానే వేరే బాడీ లాంగ్వేజ్కి వెళ్ళిపోతారు. సో అలాగా ఇప్పుడు పెట్టమని లేకపోతే ఆబ్వియస్గా నా మీద వీడియోలు చేస్తారు, లేకపోతే ఇది ఫేవర్గా ఉంది వీళ్ళు ఫేవర్గా ఉంది, నాకు అది అలవాటు అయిపోయింది ఓవరాల్గా. ఇక్కడ ఏమవుతుందంటే బ్రాండ్తో పాటు ఫేస్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ కూడా అదే. సో మనం చేసుకుంటూ పోవడమే, ఒక నచ్చచ్చు నచ్చకపోవచ్చు. ఒక నమ్మకం అయితే వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో. లాంగ్ రన్ గా చూస్తున్నారు కదా, లాంగ్ రన్ గా చూస్తున్నారు. ప్లస్ మనిషి మనకు తెలియకుండానే మీరు కొన్ని చూసినా ఒక పాయింట్ అర్థం అవుతుంది ఎవరిని మనం ఇప్పుడు దాకా నేను ఒక్కరిని కూడా ఎప్పుడు నా జీవితంలో టార్గెట్ చేయడం కానీ, విభేదించడం కానీ, డివేట్ అవ్వడం కానీ, ఆఫ్ ది కెమెరా అయినా సరే ఆన్ ది కెమెరా అయినా సరే. ఇప్పుడు దాకా నేను కేకే ఇట్లా, జగన్ ఇట్లా అన్నారని, చంద్రబాబు ఇట్లా అన్నారని, పవన్ కళ్యాణ్ ఇట్లా అన్నారని, బీఆర్ఎస్ ఇట్లా అన్నారని ఎవరిని నేను వ్యక్తిగతంగా నేను డేటానే మాట్లాడాలి, డేటానే ఉండాలి, మనం డైల్యూట్ అటు ఇటు డివేట్ అవ్వకూడదని బలంగా నమ్ముతూ నిజాయితీగా ముందుకెళ్తున్నాం.